రాజకీయంగా ఏదైనా రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకుంటే ముస్లిం ఐక్యవేదిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేయాలి. మా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. కావున ముస్లిం ఐక్యవేదిక నియమ నిబంధనలను గౌరవిస్తూ ఈ రోజు నేను ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. నేను మళ్ళీ తిరిగి ముస్లిం ఐక్యవేదికలో సాధారణ సభ్యత్వం తీసుకొని ఇన్షాల్లా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరియు తిరిగి నేను జనరల్ సెక్రటరీగా పదవిని ఆశించను. నియమ నిబంధనల ప్రకారం నేను సాధారణ సభ్యత్వం తీసుకొని పని చేస్తాను ఇన్షాల్లా. ఇట్లు అబ్దుల్ కలాం. మీరు చూడండి, మరి తాత్కాలికంగానే మళ్ళీ చేరారు. మీరెందుకు స్వీకరించారు? మేము ఆయన స్వీకరించలేదు కదా. ఆయన స్వీకరించితే మేము ఆయనతోనే కలిసి నడిపించుకోను. అది స్వీకరించలేదని కంప్లైంట్ పెట్టారు 2 చోట్ల. బ్యాంకీలో ఎవరో చెప్తే ఇతను సత్యం చేశాడు కదా మా తోడు. నీతి నిజాయితీగా అల్లా సాక్షిగా ప్రమాణం చేశాడు కదా. మా తోడు నిలబడాలా లేదా? ఇప్పుడు ఆయన ముస్లిం ఐక్యవేదికను డామేజ్ చేసింది ఎవరు? ఇతనా మేమా? అది మీకే తెలియాలి. ముస్లిం ఐక్యవేదికను ఎవరు డామేజ్ చేసింది? నువ్వు బయటికి పోయి ఆయన అడిగితే మీరు అంటారండి, మిమ్మల్ని అడిగితే ఆయన అంటారు. కాదు భయ్, ఇప్పుడు ఆయన రాజీనామా మెసేజ్ ఇచ్చాడు. మళ్ళీ తాత్కాలికంగానే వచ్చారు. వచ్చిన తర్వాత మీరు స్వీకరించకపోతే కంప్లైంట్ పెట్టాడా, లేకపోతే ఈ కమిటీ అధ్యక్షులే సరిగా లేరు, అధ్యక్షులు మారాలని కారణం పెట్టుకొని మారారా? ఆయన మీకు ఆ రోజు అక్కడ రహీం ఖాన్ భాయ్ ఆఫీస్ లో జరిగింది కదా. ట్రెజరర్ సలావుద్దీన్ భాయ్ గారు అడిగారు, నాతో ఏమైనా తప్పు అయితే నన్ను అడగాల, మీరు కంప్లైంట్ ఎలా పెడతారు? అదేమో ఆ విషయం నాకు తెలియదులేండి. ఆ కంప్లైంట్ ఎలా పెడతారు? కంప్లైంట్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఏదో కారణం చెప్తారు. వాళ్ళు 100 కారణాలు చెప్పినా కానీ ప్రజలకు తెలుసు. ప్రజలు చూడండి, నమ్మకం మీదనే ఏదైనా ఒక ఇది అవుతుంది. మీరు చూడండి భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా చూడండి మీరు. ఇప్పుడు రాబోయే కాలంలో సమైక్య వేదిక ఐక్యవేదిక కలిసేది ఏమైనా ఉందా? ఛాన్సెస్ తక్కువ అనుకుంటాను. ఇంపాసిబుల్, తక్కువ. మరి ఎందుకు? లక్ష్యం ఒకటే ఉన్నప్పుడు కలిసి ఉండడం. లక్ష్యం ఎలా ఉంటుంది? ముస్లిం ఐక్యవేదికలో రిజిస్టర్ బాడీలో కండువాలు వేసుకోకూడదు. ఆ పార్టీ సమైక్య వేదికలో కండువాలు ఉన్నాయి. వాళ్ళ అధ్యక్షుడికి కండువా ఉంది, ప్రధాన ట్రెజరర్ కి కండువా ఉంది. 22 మందిలో 3 తప్ప మొత్తం కండువా పార్టీ ఒకే పార్టీకి చెందిన అలా కనబడుతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలిసింది చెప్పండి. మాకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీకు తెలిసింది చెప్తే ప్రజలకు కనిపించేది కూడా ప్రజలకు తెలుసు. ప్రజలేం అమాయకులు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు అందరూ ఒకే పార్టీకి చెంది పార్టీ పరంగా పెట్టారంటారు. పార్టీ పరంగా పెట్టామని చెప్పలేదు, కానీ ఏ సిద్ధాంతం అయితే ముస్లిం ఐక్యవేదికలో ఉందో రిజిస్టర్ బాడీలో ఉన్నవారు ఏ పార్టీ కండువా వేసుకోకూడదు. మిగతా పదవుల్లో ఉన్నవారు కండువా వేసుకోవచ్చు. కానీ వాళ్ళు 22 మంది కూడా ఉన్నారు. సరే, అదే సిద్ధాంతంతో వాళ్ళు ఉంటే వాళ్ళను కలుపుకుంటారా? ఏ సిద్ధాంతం? రిజిస్టర్ బాడీలో కండువా ఉన్నవాళ్ళు లేకుండా కండువా లేని వాళ్ళు ఉంటే మీరు కలుస్తారా? 22 మందికి మేము రిజిస్టర్ బాడీలో పెట్టుకోము కదా. మా సిద్ధాంతం అది. అంటే ఇప్పుడు ఎలాగైనా చేరరు, కలుపుకోరు, ఏదో కారణం తీస్తారంటారు. అవును, 100%. అంతేగా? ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఒకటి కాదంటారు. వాళ్ళ లక్ష్యం అలా ఉంటే మేము 22 మందికి రిజిస్టర్ బాడీలో తీసుకోలేము కదా. ఇప్పుడు కలుపుకోవడానికి ఏదో ఒకటి సర్దుకోవాలి కదండి. ఎవరు కలుపుకొని వాళ్ళు సాధారణ సభ్యత్వం. ఇప్పుడు మీరు ఐక్యవేదిక అంటే ముస్లింలను ఐక్యం చేయాలన్న కాన్సెప్ట్ అండి. ఏ పదవులు వాళ్ళకి ఇచ్చాము భయ్, ఆ పదవులు వాళ్ళు తిరిగి వస్తామంటే దాని మీద ఆలోచిస్తాం. తీసుకునేది ఉండదు, ఆలోచిస్తాం. తీసుకునేది ఏమి ఉండదు. వాళ్ళు రారు. కాకపోతే ఇప్పుడు ప్రజలకు జరిగే నష్టం వీటి వల్ల చాలా ఉంది. ప్రజలకు నష్టం జరగదు, ప్రజలకు లాభమే జరిగింది. ఎందుకు తెలుసా? ప్రజలు ఏదంటే ఇవి నమ్మరు. మీరు కావాలంటే చూసుకోండి. ఇక్కడి నుంచి మనుషుల్ని వాళ్ళు లాగుతున్నారు, కానీ కొత్త మనుషులు ఎవరు వాళ్ళు రావటం లేదు. ఇంకోటి ప్రజల్లో ఇంకో అపోహ కూడా ఉంది. ముస్లిం ఐక్యవేదిక అని ప్రతి చోట ఏదో ప్రోగ్రాంలు చేయడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఏం చేశారు అన్నది కూడా వినిపిస్తుంది. అందులో చేసిన ఏమైనా చూపించగలరా, మీరు చెప్పగలరా? కొన్ని చూడండి ముస్తఫా భాయ్, మేము విద్య, వైద్యం, ఉపాధి ఇది మేము చేయము. ప్రభుత్వం నుంచి చేపిస్తామని చెప్పాము. రాజకీయ చైతన్యం
ఇప్పుడు దాకా వీటిలో ఏమైనా చేసి చూపించారా? ఏంది విద్య గాని, ఉపాధి గాని, వైద్యం గాని, వీటిల్లో మేము చూడండి రాజకీయ చైతన్యం గాని, వీటిల్లో ఏదైనా చేసి బలపడడానికి 2 సంవత్సరాలు పడింది, తెలుసు కదా మీకు. బలపడడానికి 2 సంవత్సరాలు పడింది, మళ్ళీ బలహీన పడిపోయింది. 1 సంవత్సరంలో ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ మూడ్ లో మేము వెళ్ళిపోయాము. ఆ ప్రోగ్రామ్స్ చేయడానికి కారణం కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, లేకపోతే అన్ని ప్రోగ్రాంలు చేయము. ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేశాము. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎలక్షన్ వచ్చేసాయి. ఇప్పుడు మేము గ్రౌండ్ వర్క్ అని చెప్తున్నాం కదా, ఏదైనా సమస్య వస్తే ముస్లింల దగ్గరికి పోవాలని. ఈ 4 మాలో సిద్ధాంతాల్లో ఉంటాయి. 5వ సిద్ధాంతంలో మేము సేవ అంటాం కదా, సేవ అన్నది మేము చేయము. ఎక్కడైనా నేనున్నాను, రాష్ట్రంలో సేవ చేయలేము మేము. ఒకరికి 10,000 ఒక జిల్లాకి ఇచ్చిన ఎన్ని జిల్లాలు ఉంటాయి? 26 జిల్లాలు ఉంటాయి. ఎంత? 2,60,000 కావాలి. ఇద్దరికి ఇవ్వాలన్నా 20,000 ఇన్నా ఇలాంటి డబ్బు మన దగ్గర ఎవరు లేదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మేమేం చెయ్యము. రాజకీయ చైతన్యం తీసుకుని వస్తే ఒక దుల్హన్ పథకంకి ఎంత వస్తుంది? ₹1,00,000 వస్తుంది. ఎంతమంది వేస్తే ₹1,00,000 అవుతుంది ఒక పెళ్లి బీదమ్మాయికి ఇవ్వాలంటే? మేము దుల్హన్ పథకం కోసం పోరాడతాం, ఇచ్చిన హామీల గురించి పోరాడతాం. ఆ ఇచ్చిన హామీలు మాకు రావు, కానీ మా సమాజంలో కింద స్థితిలో ఉన్న వారికి చేరతాయి తప్పకుండా. అందుకోసమే పోరాడతాం. కానీ మేము సేవ చేద్దాం. ఆసుపత్రిలో సేవ చేయాలి అంటే వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో ఉన్నారు, వాళ్ళకి మేము చేయగలుగుతామా? ప్రతి ఆసుపత్రిలో ఉన్నారు ఆసుపత్రులు, మేము చేయలేము. అది ఎవరైనా చేస్తా ఉంటే మేము దాని మీద మాది ఒక ₹100 వేసి వదిలేస్తాం. కానీ ఆ పనిలో కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి ఏముంది, ముఖ్యమంత్రి రుణమాఫియా, ముఖ్యమంత్రి డబ్బు ఇస్తారు కదా, సీఎం రిలీఫ్ ఫండ్, అది ఇప్పిస్తాం. అది ఎవరికైనా ఇప్పించారా ఇలాగా? ఆ ప్రయత్నం మేము చెప్పాం కదా, ఎలక్షన్ వరకు వచ్చాయి. ఆ ప్రభుత్వం ఇప్పటి నుంచి చేస్తాము, దాని మీద ప్రయత్నం చేస్తాము అంటే మేము ఆర్గనైజేషన్ వాళ్ళు పక్కకు మా మాటలు వినరు. వాళ్ళ కార్యకర్తల వాళ్ళ నాయకుల మాటలు ముస్లింలు ఉంటారు కదా, ఏ పార్టీ కూడా వాళ్ళ నాయకుల మాటలే వింటది. మేము గళం విప్పుతాం. ఎందుకంటే భయ్ ఇప్పుడు మీరున్నారు, ఒక పార్టీలో ఉంటారు, భయ్ అక్కడ అన్యాయం జరుగుతున్నది, నీ పార్టీ నుంచి నువ్వు ఇప్పించు, నువ్వు పార్టీ నుంచి నువ్వు ఇప్పచ్చు, పార్టీలో ఉన్నావు కదా, వాడికి మేము చెప్తాము. లేకపోతే అతనికి అడుగుతాం, చూడండి పార్టీలో పని చేస్తున్నారు, 9 ఓట్లు వేసుకున్నాడు ఇతను, ఈ 9 కోసం ఎవరు పని చేయాలా అని అతను పని చేయాలి, అతని కోసం అడుగుతాం. మనం చేసే పనులు సేవా పనులు మేము చేయము. ముందు నుంచి మేము చెప్తున్నాము, సేవా పని రావాల్సిన హక్కుల్ని రప్పించడమే ప్రజాసేవ. చాలా మంది తెలియక సేవ అంటున్నాము. ఆ సేవ మేము చెప్పాను కదా, ఇద్దరైతే 26 జిల్లాలు ఉంటే ఒక పెళ్లి లెక్క చేసుకున్నా 26 పెళ్లిళ్ళు చేయాలా? సరే, మీరు చెప్పిన మాటల్లో ప్రభుత్వం ఏదైతే పథకాలను ఇస్తానని చెప్పిందో అవి ఇవ్వకపోతే మేము పోరాడి రోడ్ల పైన వచ్చి కూడా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం టీడీపీ పార్టీ ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, సూపర్ 6 అనేది ఉందో, దాని తర్వాత సిలిండర్లని, తర్వాత ఫ్రీ బస్సులని, ఇవన్నీ ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు చూడండి, అది ప్రజలందరి కోసం. మేము ముస్లిం ఐక్యవేదిక అని పేరు పెట్టాం, కేవలం ముస్లింల కోసం. ముస్లింల హామీలే అడగాల మనం, అవే గుర్తు చేయాల ప్రభుత్వానికి. దేనికి? సెక్యులర్ కదా ఇది. సెక్యులర్ కరెక్టే, కానీ మాకిచ్చిన హామీలే ముందు నీది తీసుకో. నీకు ఇప్పుడు మేము ఈ మాటకి సెక్యులర్, ఇది మాటతో కాదు సెక్యులరిజం అన్నారు దీంట్లో. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైనా అడిగి రప్పించాలి. కేవలం ముస్లింల కోసమే అంటే మళ్ళీ ఇక్కడ సెక్యులరిజం ఎక్కడ ఉంది? అట్లా కాదే, సెక్యులరిజం లేదు, సెక్యులరిజం ఉండదు అనేది కాదు. మీరు చెప్తున్న విధంగా పోతే మాకు ప్రతిపక్ష ముద్ర వేసేస్తారు. అది ఏయనివ్వండి, ఎవరికి పోనివ్వండి. కాకపోతే మీ సిద్ధాంతంలో సెక్యులరిజం లేదో, ఈ ఎన్నికలు జరిగినా ఒక పోస్ట్ వేస్తేనే మనకు కావాల్సిన ఏమో అడుగు అని చాలా మంది ముస్లిం నాకు కామెంట్ పెట్టారు. అది ప్రతిదీ అడగాల్సిన బాధ్యత ఆర్గనైజేషన్ ఉందండి. కేవలం ఒక వర్గానికే సంబంధించిన అడుగుతాము అంటే అది వర్గానికి చెందిన ఆర్గనైజేషన్ అయిపోయింది. వర్గానికి కాదు భయ్, ఇప్పుడు మేము ముస్లిం సమస్యల మీద పోరాడతాం అంటున్నాము. ముస్లింలు ఇచ్చిన హామీలు రావాలా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అందరి కోసం ఉంది, అందరి కోసం అడుగుతాం, అది తర్వాత విషయం. కానీ మా దుల్హన్ పథకమే రాలేక మేము అవస్థలు పడుతున్నాము. అది మొదటి హామీ కదా.
దుల్హన్ పథకం ఇస్తాము అన్నది. మేము ఇప్పుడు మా గ్యాస్ కావాలా మా సమాజానికి అమ్మఒడి లాంటివి ఉన్నాయి, అమ్మఒడి ఇవి మీరు అడుగుతున్నారు కదా, ఇవి మేము అడిగే ముందు ఒక చర్చ పెట్టుకోవాలా. మేము చెప్పాను కదా, ఇది అడిగేటప్పుడు మేము క్లియర్ ప్రతిపక్షం మాదిరిగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది కూడా ముస్లిం సమాజం కూడా ఉంది, కరెక్టే. ఎడ్యుకేషన్ పరంగా ఇంకా తక్కువలో ఉంది కూడా ముస్లిం సమాజం. మీరు చెప్తున్నది కరెక్టే, కానీ మీరు ఆర్గనైజేషన్లకు అన్ని హామీలు ప్రశ్నించే హక్కు ఉండదు. దేనికని? ఎందుకంటే మేము ప్రతిపక్షంగా రాజకీయంగా మాకు ఓట్లు వేయించుకోలేదు, మేము ఓట్లు వేయించుకోలేదు వాళ్ళ దగ్గర. సమాజం కోసం మాట్లాడతామనే మేము ఆర్గనైజేషన్ పెట్టింది, సమాజం కష్ట సుఖాల్లోనే అని డిమాండ్స్ చేసి ఎవరైతే ఓట్లు వేసుకున్నారో ప్రజల దగ్గర వాళ్ళు మాట్లాడాలి. వాళ్లకు మీరు డిమాండ్స్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరి ద్వారా మాట్లాడాలి? ప్రజల ద్వారానే. ఇప్పుడు మా ముస్లిం సమాజం ఒక ఆర్గనైజేషన్ త్రూ మాట్లాడిద్ది అనుకోండి, మీ సమాజం కోసం మీరు అడిగినప్పుడు వేరే సమాజం ఉండిద్ది కదా, ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు అడగాలి? అందరికి కలిపి అడుగుతాం మేము. డైరెక్ట్ గా మీరు సూపర్ సిక్స్ మేము అడిగామంటే మేము ప్రతిపక్షం వదిలేసి మేమే ప్రతిపక్షం అనుకుంటారు వాళ్ళు. ప్రతిపక్షం అనుకోనివ్వండి, మీ హక్కు కదా అడగాల్సింది. మీరు కేవలం ముస్లిం సమాజానికే హక్కుల పోరాటం చేస్తారా, లేకపోతే ఈ దేశ ప్రజల కోసం చేస్తారా, రాష్ట్ర ప్రజల కోసం చేస్తారా? అందరూ చూడండి, మేము ఎక్కడైతే సెక్యులర్ వాదులుగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామో అక్కడ దీని మీద లేపుతాము. ఇది కేవలం ఏర్పాటు వరకే అంటారు. ఇప్పుడు సెక్యులర్ వాదులుగా ఎక్కడైతే మేము కలుస్తామో అక్కడ వాళ్ళతోడు ఇప్పుడు నిరసన వస్తుంది ఏదైనా, అదేలేండి నిరసనల వరకే. గ్యాస్ రేటు గ్యాస్లు ఇవ్వలేదు, ఆ నిరసనలో మేము ఇంతకు ముందు పాల్గొనలేదు ముస్లిం ఐక్యవేదిక, ఇప్పుడు పాల్గొంటుంది. ఎక్కడైనా ఆ సమస్య వస్తే